తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. విభజన హామీల అమలు, హైకోర్టు విభజన సహా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి కీలక అంశాలపై ఆయన ప్రధాని మోదీలో విలీనం చేసిన పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్ని మళ్లీ తెలంగాణలో కలపాలని కోరనున్నారు. అలాగే నూతన సచివాలయ నిర్మాణం కోసం సికింద్రాబాద్ పెరేర్గౌడ్ను ఉపయోగించాలని మరోసారి కోరనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు. మిర్చి రైతుల్ని ఆదుకునేందుకు మద్దతు ధరను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరనున్నారు సీఎం కేసీఆర్. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. మరోవైపు అమెరికన్ వైద్య నిపుణులతో కంటి పరీక్షలు కూడా నిర్వహించుకుంటారని తెలుస్తోంది. నిజానికి హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని భావించిన అమెరికన్ డాక్టర్ షెడ్యూల్ ప్రకారం సీఎం ఢిల్లీలో ఐ టెస్ట్ చేయించుకోబోతున్నారు. అమెరికన్ వైద్యుల సూచనల మేరకు కంటి ఆపరేషన్ ఢిల్లీలోనా హైదరాబాద్లోనా అనేది నిర్ణయించుకుంటారని సమాచారం. నవ్యాంధ్రకు పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అమెరికా టూర్లో బిజీగా ఉన్నారు. ఇవాళ డాలస్ పర్యటిస్తారు చంద్రబాబు. ఇప్పటికే ప్రముఖ చైనా కార్ల కంపెనీ సీఈఓగా ఉన్న పద్మశ్రీ వారియర్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. పద్మశ్రీ వారియర్ గతంలో సిస్కో సీఈఓగా పనిచేశారు. అలాగే ఆర్కిటెక్ట్ కంపెనీ మోసర్ అసోసియేట్స్ ప్రతినిధి రసెల్తో సమావేశమవుతారు. తొలి రోజు కాలిఫోర్నియా గవర్నర్ జెరీ బ్రౌన్తో, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రముఖ కార్ల సంస్థ టెస్లా ప్రతినిధులకు ఏపీలో వనరులు, అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు డాలస్ పర్యటన అక్కడి తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపింది. ఆయన రాక కోసం డాలస్లోని తెలుగువారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకోలేకపోయినా చెడ్డ పేరు మాత్రం తీసుకురానని చెప్పారు ఏపీ పంచాయతీరాజ్ ఐటీ మంత్రి నారా లోకేష్. విశాఖ జిల్లాలో పర్యటనలో ఉపాధి హామీ పథకం విజయోత్సవ సభలో లోకేష్ ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని నిధులు ఉపాధి హామీ పథకంలో ఏపీకి లభిస్తున్నాయని లోకేష్ చెప్పారు. అంతకుముందు లోకేష్ పలుగు పారా చేతబట్టి ఉపాధి హామీ కార్మికులతో కలిసి పనిచేశారు. మా నాన్నగారు లాగానో నాకు అంత గొప్ప పేరు వస్తున్నారో నాకు తెలియదు, కానీ ఏనాడు మా తాతగారు కానీ మా నాన్నగారికి నేను చెడ్డ పేరు తీసుకురానని ఈ సభాముఖంగా నేను ప్రజానికానికి హామీ ఇస్తున్నాను. ఉపాధి హామీ కింద కేవలం 4% రావాలి, కానీ ఈరోజు దాదాపు 10% ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తాం జరిగింది. యావత్ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తే పెట్టుబడి రావు, పెన్షన్ రావు, ఇల్లు రావు, రోడ్లు రావు. అందుకే మన ముఖ్యమంత్రి గారు చాలా ఓపికగా 1 కాదు 2 కాదు 10 సార్లు వాళ్ళతో చర్చించి మన రాష్ట్రానికి ఎలాంటి విధంగా అన్యాయం జరగకుండా ఒక పద్ధతి ప్రకారం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై రివర్స్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఏపీ, తెలంగాణకు కృష్ణా రివర్ బోర్డు 8 టీఎంసీల నీటిని కేటాయించింది. ఏపీకి 6.5 టీఎంసీలు, తెలంగాణకు 1.5 టీఎంసీల వరకు కృష్ణా జలాలని వాడుకోవచ్చని అనుమతిచ్చింది. హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం తెలంగాణకు 1.5 టీఎంసీల నీటిని కేటాయించింది. నాగార్జున సాగర్లో 502 అడుగుల వరకు, శ్రీశైలం డ్యాంలో 775 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది కృష్ణా రివర్ బోర్డు. క్రికెట్ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సంచలనం రేపింది. క్రికెట్ ఆడుతుండగా 2 యువకుల మధ్య జరిగిన గొడవలో సందీప్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చనిపోయాడు. గేమ్ మధ్యలో జరిగిన గొడవలో ఓ యువకుడు సందీప్ ముఖంపై బ్యాట్తో కొట్టాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన సందీప్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే అతను చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. మరోవైపు సందీప్ పై దాడి చేసిన యువకుడు పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. మృతుడి బంధువుల ఫిర్యాదుతో తణుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలులోని స్టాండంపురంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఐజయ్య కూతురు సుచరిత తండ్రి రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఎంఎస్సీ బీఎడ్ పూర్తి చేసిన సుచరిత ఇటీవలే గ్రూప్ 2కి హాజరైంది. పరీక్ష బాగా రాయలేదన్న బాధ, మరోవైపు అనారోగ్యంతో మనస్తాపం చెంది రివాల్వర్తో తలపై కాల్చుకుంది.
బుల్లెట్ తల్లోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన ఆమెను కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రవికృష్ణ ఆసుపత్రికి వెళ్లి సుచరిత హెల్త్ కండిషన్ పై వైద్యులతో మాట్లాడారు. సుచరిత ఆత్మహత్య యత్నానికి సంబంధించి ఆమె పేరెంట్స్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాలూకా పిఎస్ లిమిట్స్లోని స్టాంటన్పురానికి సంబంధించిన సుచరిత అనే ఒక అమ్మాయి వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఆర్మీ పర్సనల్, దానికి సంబంధించిన ఒక సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో లైసెన్స్ రివాల్వర్ దాంతో కాల్చుకున్నట్టుగా ప్రాథమికమైన సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియడం కోసం డిఎస్పీ గారిని ప్రత్యేకంగా దీని కారణాలు ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్ని కోణాల్లో అన్వేషణ చేయాల్సిందిగా ఆయనకు ఆదేశాలు. చంద్రబాబు సూచనల మేరకు రైతు సంఘాలు వ్యాపారులతో భేటీ అయ్యారు మంత్రులు సోమిరెడ్డి, ప్రతిపాటి. మిర్చికి కేంద్రం ఇచ్చిన మద్దతుపై అసంతృప్తి ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుందని భరోసా ఇచ్చారు. రైతుల్ని మోసం చేస్తే సహించేది లేదని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్లకు సెలవుల్ని రద్దు చేయడంతో పాటు కొత్తగా 5 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చే మద్దతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 1500 రూపాయల బోనస్ కొనసాగిస్తామన్నారు. కర్నూలు కానీ, ఒంగోలు, వినుకొండ, నడికుడి, నందిగామ ఈ 5 పాయింట్ల్లో కూడా ఇక్కడున్న ఎవరైతే బయర్స్ ఉన్నారో ఇక్కడ ఎక్స్పోర్టర్స్ అండ్ మర్చెంట్స్ వారిని కూడా శని ఆదివారాల్లో ఆ 5 పాయింట్లు డీసెంట్రలైజ్ చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మిరపని అక్కడే కొనేటువంటి విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము ఆదేశించడం జరిగింది. వారు కూడా యాక్సెప్ట్ చేశారు. రేపేమో నడికుడి అండ్ నందిగామ రేపు ప్రారంభిస్తారు. ఎల్లుండి మిగిలిన 3 సెంటర్లు కూడా ప్రారంభించి మొత్తం 5 డీసెంట్రలైజ్ చేసి ఇక్కడ సెలవు దినాలు ఉన్నప్పుడు కూడా అక్కడ శని ఆదివారాలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేమిచ్చే సపోర్ట్ ప్రైస్ 1500 రూపాయల కాంపెన్సేషన్ కొనసాగిస్తాం. అవసరమైతే జూలైలో కూడా కొనసాగిస్తాం. రైతులు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల కష్టాలపై జనసేన అధ్యక్షుడు ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. కేంద్రం మిర్చికి 5000 మద్దతు ధర ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు ఆయన. పారిశ్రామికవేత్తలకు లక్షలు కోట్లు సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వాలు రైతులపై ఎందుకు కరుణ చూపడం లేదన్నారు. మిర్చి కొనుగోళ్లలో వివక్ష తగదని కేంద్రానికి లేఖ రాశారు పవన్. ఏపీలో 88 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేస్తూ తెలంగాణలో మాత్రం 33,000 మెట్రిక్ టన్నులే ఎందుకు కొంటున్నట్టు ఆయన ప్రశ్నించారు. 2 రాష్ట్రాలని సమంగా కొనుగోళ్లు జరపడంతో పాటు మిర్చి మద్దతు ధరను మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సెయింట్ మేరీ స్కూల్ సమీపంలో గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ బావి నుంచి భారీ ఎత్తున పొగలు ఎగసిపడ్డాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్పాట్ కి చేరుకున్న ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. తరచుగా ఓఎన్జీసీ గ్యాస్ కి చెందిన పైప్ లైన్లు, బావుల నుంచి గ్యాస్ లీక్ కావడంపై మండిపడ్డారు స్థానికులు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ లో అబ్బాయిలు, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో అమ్మాయిలు టాప్ లో నిలిచారు. ఇంజనీరింగ్ లో వి మోహన్ అభ్యాస్ 153 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. భరద్వాజ్ 152 మార్కులతో 2వ ర్యాంక్, ఆర్ సత్యం 3వ ర్యాంక్ సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో వెంకట అనిరుద్ 150 మార్కులతో మొదటి ర్యాంకును సాధించాడు. సందీప్, హిమజ వరుసగా 2, 3 ర్యాంకుల్ని సాధించారు. ఇంజనీరింగ్ లో 74.24% మంది ర్యాంకుల్ని సాధించారు. వీరిలో 81,734 మంది అబ్బాయిలు, 57,451 మంది అమ్మాయిలున్నారు. జూన్ 19 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రతి ఎంసెట్ కూడా ముందుగానే డేట్ అనౌన్స్ చేయటం, ఆ డేట్కి ఆన్ డాట్ రిజల్ట్ ఇవ్వటం, అలాగే ఒకసారి 15, 16, 17 ఇయర్స్ కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత అడ్వాన్స్గా ముందుగానే మనం ఈ రిజల్ట్ ఇవ్వటం కానీ, ఎగ్జామినేషన్ పెట్టడం కానీ, లేకపోతే క్లాసులు స్టార్ట్ చేయడం కానీ, కౌన్సిలింగ్ కానీ అన్నీ కూడా మనం ముందుకు వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అయితే రేపు 19th క్లాసులు స్టార్ట్ చేయాలని టెంటివ్గా అనుకుంటా ఉన్నాం. అంటే ఇంత అడ్వాన్స్గానే మనం కౌన్సిలింగ్ చేయటం, రిజల్ట్ ఇవ్వటం, క్లాసులు కూడా స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్కి అక్కడికి మీరు పర్ఫెక్ట్గా అవుద్ది. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం.
మెడికల్ కాలేజీల ఫీజులు చెక్కుల రూపంలోనే చెల్లించాలి, నగదు రూపంలో కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు. మెడికల్ కు 30,000, డెంటల్ కోర్స్ కి 25,000 ప్రైవేట్ యాజమాన్యాలు చెల్లించాల్సిందే అన్నారు మంత్రి. స్కాలర్షిప్ విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తామన్నారు ఆయన. మెడికల్ పీజీ స్టూడెంట్ స్కాలర్షిప్ పై జియో జారీ చేస్తామన్నారు. ఇన్ సర్వీస్ వైద్యులకు సంబంధించి స్కాలర్షిప్ ను ముందుగానే ఫీజులో తగ్గిస్తామన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎంట్రన్స్ ను 3 నెలల పాటు వాయిదా వేయాలనే డిమాండ్తో అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కు 5 నెలల గడువు ఉండాలి, కానీ ఈసారి కేవలం 45 రోజులు మాత్రమే ఇవ్వడం దారుణం అంటున్నారు అభ్యర్థులు. ఈ గడువు ప్రిపరేషన్ కు ఏమాత్రం సరిపోదంటున్నారు అభ్యర్థులు. మెయిన్స్ ను వాయిదా వేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఆందోళనలు నిర్వహించినా, నిరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి స్పందన కనిపించడం లేదంటున్నారు అభ్యర్థులు. సీఎం చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకుని మెయిన్స్ ను 3 నెలల పాటు వాయిదా వేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 25 రోజులుగా మేము నిరవధికంగా మా నిరసనని, మా ఆందోళనని అనేక రూపాల్లో మేము వ్యక్తపరుస్తున్నాం. రిక్రూట్మెంట్ చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. గ్రూప్ 2 పరీక్షలో 45 రోజులు ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చిన 45 రోజుల్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది నరమానవులకి అసాధ్యమైన పని. మేము రాయలేము. బర్డెన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సిలబస్ అనేది 45 రోజుల్లో 18 సబ్జెక్టులకు సంబంధించి మేము ప్రిపేర్ అయ్యి రాసే పరిస్థితులు లేవు. కాబట్టి మాకు ఎగ్జామినేషన్ని కొంచెం ఒక 2-3 నెలలు, కనీసం 3 నెలల పాటు వాయిదా ఇవ్వమని చెప్పని 10 ఏళ్లుగా నోటిఫికేషన్ లేకుండా ఇప్పుడు ఒక్కసారిగా అకాడమిక్ షెడ్యూల్ లాగా వారం ఎగ్జామ్లు పెట్టి రాయమని చెప్తే, అందున హైదరాబాద్లో సెంటర్ లేకుండా వారం జిల్లాలకు పోయి ఎగ్జామ్ రాసుకుంటూ రావడం అనేది చాలా. ఏపీ సర్కార్ వార్నింగ్ ఇచ్చినా సరే సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు తమ వైఖరి మార్చుకోవడం లేదు. 20 రోజుల వ్యవధిలో సిమెంట్ ధర బస్తాకు 100 రూపాయల వరకు పెంచేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సరఫరా చేసే బస్తాలపై కూడా ఈ దోపిడిని కొనసాగించడంతో ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. తక్షణమే పెంచిన సిమెంట్ ధరల్ని తగ్గించకపోతే రాయితీలు నిలిపేస్తామని హెచ్చరించింది. డెడ్ లైన్ కూడా పెట్టారు. అయినా వారిలో మార్పు రాలేదు. పెంచిన ధరను ఏమాత్రం తగ్గించడం లేదు. దీంతో మధ్యతరగతి పేద కుటుంబాలపై పెంచిన ధరల ప్రభావం పడింది. ప్రభుత్వాల భవనాల నిర్మాణాలపై కూడా అదే పోకడ సాగిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ కేబినెట్ ధరల పట్టికను కూడా విడుదల చేసింది. జూలై 8-9 తేదీల్లో విజయవాడలో వైసీపీ ప్లేనరీ నిర్వహించేందుకు నిర్ణయించారు. 2 రాష్ట్రాలకు కలిపి ఈ ప్లేనరీ నిర్వహిస్తామని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. అంతకంటే ముందు జూన్ మాసంలో జిల్లాల ప్లేనరీలు, మే ఆఖరు వారంలో నియోజకవర్గ స్థాయి ప్లేనరీలు జరుగుతాయన్నారు ఉమారెడ్డి. ఈసారి విజయవాడలో ప్లేనరీ సమావేశాలు 2 రోజుల పాటు జరగబోతా ఉన్నాయి. అది కూడా జూలై 8-9 తేదీల్లో. జూలై 8వ తేదీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కూడా ఉంది. దాన్ని పురస్కరించుకొని 8-9 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఈ 2 రాష్ట్రాలకి కలిపి ఇక్కడ ఈ సమావేశాలు జరుగుతాయి. భూమా కుటుంబం వర్సెస్ శిల్పా కుటుంబం. ఇప్పటి వరకు నంద్యాల టీడీపీ టికెట్ రేస్లో పోటీ పడుతోంది ఈ 2 వర్గాలే. కానీ ఇప్పుడు కొత్తగా తెరపైకి మరో వ్యక్తి వచ్చారు. ఆయనే శ్రీధర్ రెడ్డి. ఈయన ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలో జంప్ అయిన మొదటి ఎంపీ ఎస్పీవై రెడ్డి మేనలుడు శ్రీధర్. పార్టీ పరంగా పట్టుమాటలా ఉన్నా నంద్యాలలో మాత్రం గ్రిప్ ఉంది. సడన్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు నంద్యాల టికెట్ కోసం గళం విప్పారు. అయితే దానికో కండిషన్ పెట్టారు. సంప్రదాయం ప్రకారం టికెట్ భూమా కుటుంబానికి ఇస్తే ఓకే, కాదు మరో వ్యక్తికి కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం అది తానే కావాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వారికి లభిస్తున్న గౌరవ వేతనాన్ని నెలకు 6,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆశా వర్కర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వచ్చే ఏడాది మరోసారి వేతనం పెంచుతామని కూడా సీఎం హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లను ఇక నుంచి తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని చెప్పారు.
ఒకటి నంబర్ 1 ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు, ఇవ్వాలి. ట్రైనింగ్ అయి క్వాలిఫై వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. మీ డిపార్ట్మెంట్ మీకు పనిచేస్తారు కాబట్టి అది 100% లక్ష్మణరెడ్డి గారు అది ఎన్ష్యూర్ చేయండి. వీళ్ళను విలేజ్ హెల్త్ వర్కర్స్ అనో ఇంకో వర్కర్స్ అనో మంచి పేరు ఏదైనా పెట్టుకొని మీరు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కేంద్రం కూడా ఏదో ఇచ్చేయిస్తాడు సత్య చేస్తాడు అది ఉండదు. మనము మన గవర్నమెంట్ నుంచే డబ్బు ఇచ్చుకుందాం, ఇప్పుడు కొంత ఇచ్చుకుందాం, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 స్టెప్లలో చేసుకుందాం. కొంచెం గౌరవప్రదంగా ఉండాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక 6,000 రూపాయలు సెట్ చేసుకుందాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి ప్రపంచ తెలుగు మహాసభల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించే మహాసభల్లో పగలు సమావేశాలు, రాత్రి పేరణే వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి తోడ్పడ్డ వారందరినీ ఆహ్వానించి సముచితంగా గౌరవించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహాలు ప్రారంభించారు అధికారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా సంఘం, సాంస్కృతిక ఆధ్వర్యంలో సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. వేణుగోపాలాచారి, నందిని సిద్ధారెడ్డి తదితరులు సమీక్షిస్తున్నారు. తెలుగు భాషా వైభవం ప్రపంచానికి చాటి చెప్పేలా కార్యక్రమాలను చేపడతామన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించారు గవర్నర్ నరసింహన్. ఆ దిశగా తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశానన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వార్డు కలియ తిరుగుతూ పేషెంట్లను పరామర్శించారు. ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో వారి బంధువుల్ని ఆరా తీశారు. ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్తో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఆసుపత్రిని సందర్శించారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేయడం కార్మికులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పని వేళల్లో మార్పులు చేశారు. మొదటి షిఫ్ట్ను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో షిఫ్ట్ను సాయంత్రం 4 నుంచి 11 గంటల వరకు మార్చారు. ఈ నిర్ణయం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అర్ధరాత్రి దాటితే రేసింగ్ల జోరు హోరెత్తుతోంది. తనిఖీలు ముమ్మరం చేసి తాట తీస్తున్నా సరే పోకిరీగళ్ల ఆగడాలకు కళ్లెం పట్టం లేదు. తాజాగా అర్ధరాత్రి కేబీఆర్ పార్క్ దగ్గర బైక్ రేసర్లు పేటరేగిపోయారు. అయితే స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు పందెం రాయళ్లకు చెక్ పెట్టారు. 13 స్పోర్ట్స్ బైక్స్ ను, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. అతి వేగంతో దూసుకెళ్తూ వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతున్న ఆకతాయిలకు ముక్కుతాడు వేశారు. పట్టుబడ్డ వారితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. కౌన్సిలింగ్ ఇచ్చినా పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్భయ కేసులో దోషులకు ఉరే సరని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. నిర్భయ మరణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. డిసెంబర్ 16వ తేదీ రాత్రి ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దోషులకు ఉరిశిక్ష విధించడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పుతో ముఖేష్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్లకు త్వరలో ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. నిర్భయ కేసులో 6 నిందితుల్లో డ్రైవర్ రామ్ సింగ్ తీహార్ జైల్లో ఖైదీల దాడిలో చనిపోయాడు. మరొకరు మైనర్ అనే సాకుతో తప్పించుకున్నాడు. మిగిలిన 4 దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందన్నారు నిర్భయ పేరెంట్స్. పొరుగు దేశాల కోసం తొలిసారి ఉచితంగా ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశంగా భారత్ నిలిచింది. సార్క్ దేశాల పౌర సేవలకు ఉపయోగపడే దక్షిణాసియా ఉపగ్రహం GSAT-9ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-09 రాకెట్ ద్వారా GSAT-9 శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. శుక్రవారం సాయంత్రం సరిగ్గా 4 గంటల 57 నిమిషాలకు GSLV-09 రాకెట్ను ప్రయోగించారు.
6 దక్షిణాసియా దేశాల మధ్య విపత్తు, టెలికమ్యూనికేషన్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి GSAT-9 శాటిలైట్ను భారత్ ప్రయోగించింది. దీని మొత్తం ఖర్చు 235 కోట్ల రూపాయలు భారత్ భరించింది. ఈ శాటిలైట్ సేవలను భారత్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు ఉపయోగించుకోవచ్చన్నారు. GSAT-9 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు మోదీ.